అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈరోజుటి మన కథ తండ్రి గౌరవం. బయట పెరట్లో బొగ్గు పొయ్యిలో జొన్న రొట్టెలు వేస్తోంది తల్లి నీరజ. చల్లటి గాలి వీస్తోంది. తల్లి పక్కనే పొయ్యి దగ్గర తన ఇద్దరు కొడుకులు మరియు కూతురు రొట్టెలు తినడానికి కూర్చున్నారు. తల్లితో పెద్ద కొడుకు ఇలా అన్నాడు, ఇక చాలమ్మా, ఆకలిగా లేదు, వడ్డించకు. అప్పుడు తల్లి, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తింటావు? ఆకలితో ఉంటే పని మీద దృష్టి ఎలా పెట్టగలవు అంటూ, మీరిద్దరూ అన్నా తమ్ముళ్ళు పట్టణానికి వెళ్తున్నారు. మీ ఆరోగ్యం గురించి మీరే శ్రద్ధ తీసుకోవాలి అన్నది. సరే అమ్మా, నువ్వు చింతించకు, మేము పాలు తాగే పిల్లలం కాదు అంటూ పెద్ద కొడుకు రాజు లేచి పక్కనే ఉన్న కుండలోని నీళ్లు గ్లాసులో తీసుకుని తన చేతిని కడుక్కుని గదిలోకి వెళ్ళి పట్టణానికి వెళ్లేందుకు కావలసిన సామానంతా సిద్ధం చేసుకుంటున్నాడు. అంతలో చిన్న కొడుకు కూడా గదిలోకి వచ్చి తన బ్యాగ్ తను సర్దుకున్నాడు. ఇదంతా పక్కనే కూర్చుని గమనిస్తున్న తండ్రి రామస్వామి, మీ అమ్మకు కొడుకుల దిగులు మొదలైనట్టుంది అంటూ ముఖంపై చిరునవ్వుతో అమ్మ పక్కనే కూర్చొని రొట్టె తింటున్న కూతురి ముఖం చూస్తూ అన్నాడు. ఇప్పటి వరకు పల్లెటూరి మట్టిలో పుట్టి అక్కడే పెరిగిన ఇద్దరు కొడుకులు రాజు మరియు అరుణ్ మరుసటి ఉదయం సొంత గ్రామం నుంచి పట్టణానికి వెళ్ళిపోయారు. గ్రామంలో వారి పూర్వీకుల ఇల్లు ఉంది. తల్లిదండ్రులు మరియు సోదరి అక్కడే ఉండిపోయారు. రాజు పెద్దగా చదువుకోలేదు, కానీ అతని తెలివితేటల ముందు బాగా చదువుకున్న వారు కూడా నీళ్లు తాగాల్సిందే. తమ్ముడు అరుణ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అన్నయ్యతో పాటు పట్టణానికి వెళ్ళాడు. పట్టణానికి చేరిన తరువాత రాజు ఒక ఎలక్ట్రీషియన్తో కొన్ని నెలల పాటు పనిచేశాడు. తరువాత పెద్ద పెద్ద ఎలక్ట్రీషియన్ కాంట్రాక్టర్లతో ఉండి ఆ పనులు నేర్చుకున్నాడు. క్రమంగా ఈ వ్యాపారంలోని చిక్కుముడులను తెలుసుకున్నాడు. ఒకరోజు కాంట్రాక్టర్ లైసెన్స్ పొందాడు. ఇప్పుడు రాజు టాప్ కాంట్రాక్టర్గా మారి విద్యుత్ శాఖలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు పొందడంతో పాటు నగరంలోని పేరొందిన వ్యక్తులకు దగ్గరయ్యాడు. మరోవైపు అరుణ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు కాబట్టి పట్టణంలో ట్యూషన్ చెప్పే ఉద్యోగంలో చేరాడు. మెల్లమెల్లగా కాస్త పేరు సంపాదించుకొని సొంతంగా తన ఇన్స్టిట్యూట్ ప్రారంభించాడు. ఇద్దరు కొడుకులు సంపాదన మొదలైన తర్వాత గ్రామంలోని తల్లిదండ్రులకు కొద్ది కొద్దిగా డబ్బు పంపేవారు. సొంతంగా తమ కాళ్ళ మీద నిలబడిన కొడుకులను చూసి తండ్రికి చాలా గర్వంగా ఉండేది. ఒక రాత్రి రామస్వామి గారు తన భార్య నీరజతో మాట్లాడుతూ, నీరజ, రాజు పెళ్ళిడికొచ్చాడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామనుకుంటున్నాను, నువ్వేమంటావు అని అడిగాడు. వెంటనే నీరజ, సంతోషమండి, నేను అదే మీకు చెప్పాలనుకున్నాను అన్నది. అయితే సరే అని మరుసటి రోజు పెళ్లిళ్ళ పెద్దయ్యకు అమ్మాయిని వెతకమని కొడుకు జాతకం ఇచ్చారు. 2 రోజులు గడిచాక పెళ్లిళ్ళ పెద్దయ్య రామస్వామి గారి ఇంటికి వచ్చి ఒక అమ్మాయి ఫోటోను చూయించి చాలా సంస్కారవంతురాలు అని, ఒక్కగానొక్క కూతురు అని చెప్పి, మీ కొడుకు జాతకం ఈ అమ్మాయి జాతకం సరిపోయాయి, ఇక అబ్బాయికి కబురు పెట్టండి అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ ఒక చిన్న గ్రామంలో నివసించిన రాజు నగరానికి వచ్చి చాలా త్వరగా మారిపోయాడు. అతని అలవాట్లు కూడా మారడం ప్రారంభమయ్యాయి. రాజు నగరానికి వెళ్ళిన తర్వాత తనకి నగరం యొక్క రంగుల ముందు గ్రామం యొక్క బంధుత్వాలు అతని స్థాయి కంటే చిన్నవిగా కనిపించడం ప్రారంభించాయి. మరియు అతని స్నేహితులలో కూడా తాను పుట్టినప్పటి నుండి గొప్ప ధనవంతుడని, తన తండ్రి గొప్ప వ్యాపారవేత్త అని చెప్పుకున్నాడు. తమ్ముడు అరుణ్కు కూడా ఎవరన్నా మన కుటుంబ వివరాలు అడిగితే ఇలాగే అబద్ధం చెప్పమని చెప్పాడు. కానీ రాజు గ్రహించలేకపోయాడు. ఎప్పుడైతే తన నిజస్వరూపం బయటపడుతుందో అప్పుడు అందరిలో తలెత్తుకోగలలేడు అని. ఇదిలా ఉండగా పెళ్లిళ్ళ పెద్దయ్య చెప్పిన విషయం చెప్పటానికి తండ్రి రాజుకి ఫోన్ చేసి అమ్మాయి విషయం చెప్పగానే రాజు కోపంగా తండ్రి మీదే కేకలు వేశాడు.
నాన్న, నాకు చెప్పకుండా నాకు సంబంధం ఎందుకు చూశావు? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను పల్లెటూరి అమ్మాయిని అస్సలు పెళ్లి చేసుకోను అంటూ రాజు ఫోన్ పెట్టేశాడు. కొడుకు మాట్లాడిన విధానాన్ని రామస్వామి అస్సలు నమ్మలేకపోయాడు. ఎప్పుడూ తండ్రి మాటకు ఎదురు చెప్పని రాజు ఎందుకిలా మాట్లాడాడో అర్థం కావటం లేదు అంటూ రామస్వామితో పాటు కుటుంబ సభ్యులందరికీ ఆశ్చర్యమేసింది. 2-3 రోజులు గడిచాయి. కానీ తల్లిదండ్రుల మనస్సు విచారంగానే ఉంది. చివరికి నీరజ రామస్వామి గారితో ఇలా అన్నది, ఏవండి, ఒక విషయం వినండి. రాజుని ఒకసారి ఒప్పించటానికి మీరు పట్టణానికే ఎందుకు వెళ్ళకూడదు? అప్పుడు రామస్వామి గారు ఇలా అన్నారు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. రేపు శనివారమే కదా, 2 పిల్లలు తమ రూంలోనే ఉంటారు. రేపు ఉదయం బయలుదేరతాను అన్నాడు. బ్రహ్మముహూర్తంలోనే స్నానపానాదులు ముగించుకొని రామస్వామి గారు పట్టణానికి బయలుదేరారు. రాజు చెప్పిన అడ్రస్ చేత పట్టుకుని అక్కడున్న వారిని అడుగుతూ రామస్వామి గారు రాజు ఆఫీసుకు చేరుకున్నారు. బయట కూర్చుని ఉన్న వాచ్మెన్తో రాజు గురించి అడిగినప్పుడు వాచ్మెన్ రామస్వామి వైపు తదేకంగా చూస్తూ, మీరెవరు? మీకు రాజు సార్ ఎలా తెలుసు అని అడిగాడు. నేను రాజు తండ్రిని. రాజు ఎక్కడా కనపడటం లేదు అంటున్న రామస్వామి మాటలు నమ్మటం లేదు వాచ్మెన్. రాజు సార్ ఎక్కడికో మీటింగ్కు వెళ్ళాడని, మీ రాక గురించి నేను వెంటనే ఫోన్లో తెలియచేస్తాను అని చెప్పాడు. అప్పుడు రామస్వామి గారు, వద్దులేండి, పనిలో ఉంటాడేమో, అరుణ్ రూమ్లో ఉంటాడు కదా, కాబట్టి అరుణ్కు ఫోన్ చేయమని అడిగాడు. అరే పెద్దాయన, ఇది వాళ్ళు ఉండే రూమ్ కాదు, ఇది రాజు సార్ ఆఫీస్ అన్నాడు వాచ్మెన్. సార్ తన తమ్ముడితో కలిసి వెనుక భవనంలో నివసిస్తున్నాడు. నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పి వాచ్మెన్ రామస్వామి చేతిలోని బ్యాగ్ తీసుకుని బిల్డింగ్ వైపు నడిచాడు. కొద్దిసేపటికి 2 ఫ్లాట్ చేరుకున్నారు. వాచ్మెన్ బెల్లు కొట్టగానే అరుణ్ బయటికి వచ్చి తన తండ్రిని చూసి అతను చాలా సంతోషంగా తన తండ్రి పాదాలను తాకి, ఎలా ఉన్నావు నాన్న? అమ్మా చెల్లి ఎలా ఉన్నారు అని అడిగాడు. వాచ్మెన్ను బ్యాగ్ లోపలికి తీసుకెళ్లి పెట్టమని చెప్పాడు. ఫ్లాట్ లోపలికి చేరుకోగానే రామస్వామి గారి కళ్ళు మెరిసిపోయాయి. ఎందుకంటే అతను ఇంత విలాసవంతమైన ఇల్లు మొదటిసారి చూశాడు. తండ్రిని కూర్చోబెట్టి టీ నీళ్లు ఇచ్చి వచ్చిన కారణం అడిగాడు అరుణ్. రామస్వామి గారు అతనికి జరిగినదంతా వివరించాడు. కానీ పెద్దవాడైన అన్నయ్య విషయంలో అరుణ్ ఏమీ చేయలేడు. ప్రయాణం చేసి అలసిపోయుంటారు. మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి. అన్నయ్య రావటానికి సమయం పట్టొచ్చు, వచ్చాక మాట్లాడదాం అన్నాడు అరుణ్. రామస్వామి కొడుకుల ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను తదేకంగా చూస్తూ, ఇవి చాలా ఖరీదైనవిలా ఉన్నాయే అన్నాడు. అరుణ్ చిరునవ్వు నవ్వి, అంత ఖరీదైనవి కావులే నాన్న అంటూ లోపలికి వెళ్ళాడు. బాబు అరుణ్, సమయం 6 గంటలయ్యింది. రాజు ఇంకా ఎందుకు రాలేదని అడిగాడు. అప్పుడు అరుణ్, అర్జెంటు పని ఉందని చెప్పాడు, అందుకే రాలేదేమో అన్నాడు. అన్నయ్య తరచుగా ఆలస్యంగా వస్తాడు. ఇలా చెబుతూ రాత్రి భోజనానికి సిద్ధం చేయడం ప్రారంభించాడు అరుణ్. తన బ్యాగ్ నుండి తల్లి చేతితో చేసిన లడ్డూలు మిఠాయిలు ఇస్తూ, మీ అమ్మ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఈ లడ్డూలు మిఠాయిలు తయారు చేసింది, మీ ఇద్దరికీ చాలా ఇష్టం అని అన్నాడు తండ్రి. అయ్యో నాన్న, ఊరి నుండి ఇంత భారం తెచ్చావా? ఇప్పుడు ఇలాంటివన్నీ మేము తినడం లేదు అన్నాడు అరుణ్. అరుణ్ చెప్పిన మాటలు విని తండ్రి మొహం వివర్ణమయ్యింది. కొడుకు మాటలను బట్టి 2 కొడుకులకి ఊరితో పూర్తిగా బంధం పోయినట్లు అనిపించింది. నేను వద్దు అన్నాను, కానీ నగరంలో ఈ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి? నా 2 పిల్లలు సరిగ్గా వేళకి తింటున్నారో లేదో అని మీ అమ్మ పంపింది అంటూ బట్టలు మార్చుకోవటానికి గదిలోపలికి వెళ్ళాడు రామస్వామి. పంచా మరియు బనియాను ధరించి పైన కండువాతో వరండాలో నడుస్తున్న తండ్రి వద్దకు అరుణ్ పరుగున వచ్చి, నాన్న, ఏం బట్టలు వేసుకున్నావు? ఇది సిటీ, నీ ఊరు కాదు, లోపలికి రా. ఎవరైనా చూస్తే ఫ్లాట్లో ఏ అనాగరికుడిని లేదా గ్రామస్తుడిని ఉంచారో అనుకుంటారు అన్నాడు.
కొడుకు మాటలు విన్న రామస్వామి ఇక ఆగలేకపోయాడు. అయితే ఏమైంది బాబూ? అనాగరికుడని లేదా గ్రామస్తుడనని దీనివల్ల నా గౌరవం తగ్గదు, మానము తగ్గదు. నేను నా జీవితమంతా కష్టపడి మిమ్మల్ని పెంచాను. మరియు ఈరోజు మీరు కొంత డబ్బు సంపాదించేలోపు మీరు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారా అంటూ కోపంగా గదిలోకి వెళ్ళిపోయాడు. తండ్రి వెనకాలే వెళ్ళిన అరుణ్ తన బ్యాగ్లోంచి ఒక జత బట్టలు తండ్రికి ఇచ్చాడు. నాన్న, ఇప్పుడు నేను ఏమి అన్నానని నువ్వు ఇంత కోపడుతున్నావు? నువ్వు నా ఈ బట్టలు వేసుకో. కాసేపటి తర్వాత అన్నయ్య కూడా వస్తాడు. ఇంకా మేలు, అన్నయ్య ఇదంతా చూసి ఉంటే మీతో పాటు నన్ను కూడా మాటలనేవాడు. ఇప్పుడు నాకు నా సొంత కొడుకంటే భయపడేట్టు చేస్తున్నావా? అరుణ్, నేను నీ అంత చదువుకోలేదు, కానీ నేను నీ తండ్రిని. ఇలా నన్ను, నా ఆత్మాభిమానాన్ని తక్కువ చేసి మాట్లాడితే నేను సహించను అన్నారు రామస్వామి గారు. అది విన్న అరుణ్ తన మాటలకు సిగ్గుపడుతూ, నాన్న, నేను పొరపాటు పడ్డాను, తప్పైపోయింది. సరే వదిలేయండి, మీరు చేతులు కడుక్కోండి, నేను భోజనం సిద్ధం చేస్తాను. రామస్వామి గారు చేతులు శుభ్రం చేసుకుని వచ్చారు. అదే సమయంలో అరుణ్ ఫ్రిడ్జ్ డోర్ తెరవగానే రామస్వామికి ఫ్రిడ్జ్లో గుడ్లు కనపడ్డాయి. పుట్టినప్పటి నుండి శాకాహారి అయిన రామస్వామి గారు, అయ్యో దేవుడా, నా మతం భ్రష్టు పట్టిపోయింది. ఇప్పుడు మీరు కోడిగుడ్లు కూడా తింటున్నారా? నేను ఇంట్లో ఒక్క ముక్క కూడా తినను అని ఆయన నోటి నుండి వచ్చిన మాటలు విని అరుణ్ త్వరగా కోడిగుడ్లు అన్నిటినీ బయటికి విసిరి చేతులు మొహం బాగా కడుక్కొని తిరిగి వచ్చి, నాన్న, అన్నీ విసిరేశాను, ఇప్పుడైనా భోజనం చెయ్యండి అన్నాడు. అప్పుడు రామస్వామి గారు అన్నారు, మీరు పట్టణానికి వచ్చిన తర్వాత మీ కట్టుబాట్లను మర్చిపోయారు. మతం యొక్క విలువలకు కట్టుబడి ఉండడం మంచి వ్యక్తి యొక్క లక్షణం అన్నాడు. రాత్రి 10 గంటలు అయినా రాజు ఇంటికి చేరుకోలేదు. బాబు అరుణ్, నన్ను మీ అన్నయ్య రాజుతో మాట్లాడించు అన్నాడు. సరే నాన్న అని అరుణ్ అన్నయ్యతో మాట్లాడాలని ఫోన్ చేయగా రామస్వామి గొంతు వినగానే ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు రాజు. రాత్రి 12 గంటల వరకు రాజు కోసం ఎదురు చూశాడు రామస్వామి. ఓపిక నశించిన రామస్వామి గారు, బాబు అరుణ్, ఇంతలా మీ అన్నయ్యకి ఏ పని ఉంది? తండ్రిని గంట కలవడానికి రాలేడా? అతని వద్దకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు. ఇలా చెబుతూ రామస్వామి తన పంచ ధరించి తయారయ్యాడు. అరుణ్కి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఈ సమయంలో అన్నయ్య స్పృహలో ఉండడు, ఖచ్చితంగా చెడ్డ మాటలు మాట్లాడుతాడు అని ఆలోచిస్తూ ఆఖరికి తండ్రితో పాటు అన్నయ్య ఆఫీసుకు చేరుకున్నాడు. ఆఫీసు బయటకు చేరుకుని తన తండ్రితో, నాన్న, అన్నయ్యని ఏమీ అనకు, లేకుంటే ఈరోజు పెద్ద గొడవ అవుతుంది అన్నాడు. నేనేమన్నా బయటివాడినా అనుకుంటూ రామస్వామి తలుపు తట్టాడు. లోపల నుండి తలుపు తెరిచిన రాజు తన తండ్రి రామస్వామిని చూసి కోపంగా, ఎవరు నువ్వు? ఈ టైంలో నా ఆఫీసు బయట ఏం చేస్తున్నావు అని అడిగాడు. అంతలో అరుణ్, ఏ అన్నయ్య, ఏం మాట్లాడుతున్నావు? నాన్న నిన్ను కలవడానికి ఊరు నుంచి వచ్చారు అన్నాడు. నాన్న? ఎవరి నాన్న? మా నాన్న ఊరిలో అత్యంత ధనవంతుడు. ఈ అనాగరికుడు మా నాన్న కాదు అన్నాడు రాజు. ఇదంతా చూసిన రామస్వామి కోపం ఆకాశాన్ని తాకింది. సిగ్గులేనివాడా, తండ్రిని కూడా గుర్తించలేనంత మద్యం మత్తులో ఉన్నావు అని పరుషమైన స్వరంతో అన్నాడు. అతని పెద్ద గొంతు విని మరో 2 యువకులు లోపల నుండి తలుపు దగ్గరకు చేరుకొని, హే అరుణ్, ఎవరు ఈ ముసలి అనాగరికుడు? ఇంత రాత్రి సమయంలో కాంట్రాక్టర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడు? అది విని రామస్వామి గారు, మీ తల్లిదండ్రులు మీకు మాట్లాడే మర్యాదలు నేర్పించలేదా అన్నాడు కోపంగా. అయినా తాగిన మత్తులో సొంత కొడుకే నన్ను దుర్భాషలాడుతున్నాడు. ఇక బయటి వాళ్లకు నేనేమి చెప్పగలను? తన కుటుంబ సభ్యులు చాలా ధనవంతులని అతని స్నేహితులకు రాజు చెప్పాడు కాబట్టి రామస్వామి గారి వేషాధారణ చూసి అతను రాజు కింద పనిచేసే కూలీ అయి ఉంటాడని భావించి రాజుతో, సార్, ఈ కూలీ లెక్క ఏదైనా ఉంటే ఇచ్చేయండి, మనం సరదాగా గడిపే సమయమంతా పాడైపోతోంది. అడుక్కునేవారు వస్తారు కానీ ఇంత రాత్రివేళ డబ్బులు అడగడానికి వస్తారని తెలీదు అంటూ రాజు 500 రూపాయల 2 నోట్ల కట్టలు జేబులో నుంచి తీసి అరుణ్ చేతిలో పెట్టి, ఇవి తీసుకొని ఇతన్ని నా కళ్ళ ముందు నుండి పక్కకు తీసుకెళ్ళు అంటూ తలుపు మూయడం మొదలుపెట్టిన కొడుకు కాలర్ పట్టుకొని రామస్వామి ఇలా అన్నాడు.
నీ ఈ డబ్బును చూస్తే అవమానంగా ఉంది, కానీ ఒక్క విషయం చెవులు విప్పి వినుకో. ఈ రోజు నుండి నేను నీ నాన్నను కాదు, నువ్వు నా కొడుకు కాదు అంటూ అరుణ్ చేతిలో నుంచి ఆ నోట్ల కట్టలు తీసుకుని రాజు ముఖాన కొట్టి అరుణ్తో పాటు రూమ్కి వెళ్ళిపోయాడు రామస్వామి. బాబు అరుణ్, ఇప్పుడు నేను ఈ నరకంలో క్షణం కూడా ఉండను అన్నాడు. అప్పుడు అరుణ్, నాన్న, అందుకే నిన్ను అక్కడికి వెళ్లకుండా నిషేధించాను. కానీ నాన్న, ఈ రాత్రి సమయంలో బస్సు ఉండదు, ఇంటికి తిరిగి వెళ్ళలేవు, ఇబ్బంది పడతావు. నేను మిమ్మల్ని ఉదయాన్నే బస్టాండ్లో వదులుతాను అన్నాడు. సరే అయితే నేను రాత్రి ఇక్కడే ఉంటాను, కానీ ఉదయం బస్కు వెళ్ళిపోతాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయి మంచం మీద కూర్చుని కొడుకు అన్న మాటలు, కొడుకు తాగుడు ఇవన్నీ గుర్తుకు వచ్చిన రామస్వామి గదిలో బాధపడుతూ, నా పెంపకంలో తప్పు ఉందా, లేక వీడి తిరుగుడు వల్ల ఇలా తయారయ్యాడా అనుకుంటూ బాధపడుతూ నిద్రపోయాడు. తెల్లవారుజామున 5 గంటలకు బెల్లు కొట్టడంతో అరుణ్ లేచాడు. గేటు తీయగానే రాజు తలుపు దగ్గర నిలబడి ఉన్నాడు. తమ్ముడు, నాన్న ఎక్కడ ఉన్నారు అని రాజు అరుణ్ని అడిగాడు. నిన్న మీరు అతన్ని తాగిన మత్తిలో ఎన్ని మాటలన్నారు, ఇక్కడ ఉండే ప్రసక్తే లేదని ఊరికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అప్పుడు రాజు, అరుణ్, నిన్న మద్యం మత్తులో నేను నాన్నతో ఏమి చెప్పానో నాకు తెలియదు. ఇప్పుడు ఏ నోటితో నాన్నతో మాట్లాడాలి? నువ్వు అతన్ని చాలా అవమానించావన్నయ్యా. నీతో పాటు నీ స్నేహితులు కూడా తండ్రిని చాలా దారుణంగా మాటలన్నారు అని అన్నా తమ్ముళ్ళు మాట్లాడుతుండగానే రామస్వామి గారు అప్పుడే స్నానపానాదులు ముగించుకొని బయటికి వచ్చారు. రాజు తండ్రికి ఎదురుగా వచ్చి తన తండ్రి పాదాలను తాకి నమస్కరించడం మొదలు పెట్టగానే రామస్వామి గారు అతనిని చూసి, ఎవరు నువ్వు, నిన్నెప్పుడూ చూడలేదే అన్నారు. ఇది విన్న రాజు సిగ్గుతో తలదించుకున్నాడు. అతను తన తండ్రి పాదాలను పట్టుకున్నాడు. నాన్న, నిన్న నేను నా జీవితంలో పెద్ద తప్పు చేశాను. తాగి నీతో ఏమి చెప్పానో నాకు తెలియదు. దీనికి నేను నీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను అన్నాడు. కాంట్రాక్టర్ రాజు, నీ డబ్బును చూసుకొని చాలా గర్వపడుతున్నావు కదా. నీ మాటలకే నిన్న రాత్రి నీ నాన్న చనిపోయాడు. ఇప్పుడు నాకు నీతో సంబంధం లేదు. నేను ఖచ్చితంగా పేదవాడినే, కానీ నీలాంటి తాగుబోతు కంటే నాకు ఎక్కువ గౌరవం ఉంది. నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. ఇప్పుడు నాకు ఒకే ఒక కొడుకు ఉన్నాడు. ఇలాంటి విలువలేని కొడుకును కలిగి ఉన్నా లేకపోయినా ఒక్కటే. అప్పుడు రాజు, నాన్న, మళ్ళీ నేను తాగుడు జోలికి వెళ్ళను. మీకు నేను తాగానని తెలిస్తే జీవితంలో నాతో మాట్లాడకండి అన్నాడు. అంతలా ప్రాధేయపడిన కొడుకును చూసి, సరే, నేను ఈరోజు ఇంటికి తిరిగి వెళ్ళను, నువ్విక లోపలికి వెళ్ళు అన్నాడు. రాజు మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు. అరుణ్ బ్రేక్ఫాస్ట్ అందరికీ వేయడం మొదలుపెట్టాడు. ఈరోజు ముగ్గురూ కలిసి కూర్చుని తిన్నారు. అరుణ్ ఈరోజు సెలవు తీసుకుని తండ్రిని ఊరంతా తిప్పి సాయంత్రానికి ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. కానీ ఇంటికి చేరిన వెంటనే రామస్వామి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈరోజు రాజు భోజనం ఏర్పాటు చేశాడు. ఆఫీసు నుండి త్వరగా ఇంటికి వచ్చాడు. ఒక తాగుబోతు ఇంత త్వరగా ఎలా మారిపోయాడా చూసి రామస్వామి గారు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత రాజు ముగ్గురికి భోజనం వడ్డించాడు. తండ్రి భోజనం చేయడం ప్రారంభించిన తర్వాత, ఈ భోజనం ఎవరు తయారు చేశారు అని అడిగాడు. అప్పుడు అరుణ్ ఇలా అన్నాడు, ఎందుకు నాన్న, బాగోలేదా? కానీ రాజు మౌనంగానే నిలబడ్డాడు. ఎందుకంటే అతని రెండవ తప్పు కూడా త్వరలో పట్టుబడుతుందని అతనికి తెలుసు. అప్పుడు రామస్వామి గారు అన్నారు, తిండి చాలా బాగుంది, కానీ మీరు ఇలాంటి వంటలు వండలేరు. వంట చేయడం బాగా తెలిసిన వారు చేసిన ఆహారంలా ఉంది. ఇది విన్న రాజు ఈ విషయం తన తండ్రికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు. రామస్వామి గారు భోజనం చేసి తీరిగ్గా కూర్చున్నప్పుడు రాజు నాన్న వద్దకు వచ్చి, నాన్న, నువ్వు సరిగ్గా గుర్తించావు. నేను ఈ వంటకం తయారు చేయలేదు. మీకు కాబోయే కోడలు దీన్ని తయారు చేసింది అన్నాడు. రామస్వామి ఒకంత ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే తేరుకొని, ఈ రోజుల్లో ఇది మామూలే, పెద్దవాళ్లకు తెలియకుండా పెళ్లి చేసుకోవటం, పిల్లలు పుట్టాక పెద్దవాళ్లకు చెప్పటం అంటున్న నాన్నను రాజు ఆపుతూ, లేదు నాన్న, ఇంకా అంత దూరం వెళ్ళలేదు. నేను కేవలం మీకు కోడలిని వెతికే పని లేదు అంటున్నా అన్నాడు. రాజు,
ముందు ఇద్దరి జాతకాలు కలవాలి, ఆ తర్వాతే వేరే మాటలు అన్నారు రామస్వామి. సరే నాన్న, ఇదిగో అమ్మాయి ఫోటో అంటూ ఫోటో చూయించాడు రాజు. అమ్మాయిని ఎక్కడో చూసినట్టుగా అనిపించి అమ్మాయి వివరాలు అడిగి తెలుసుకున్న రామస్వామి గారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ సంబంధం గురించే రాజుకు వివరిస్తున్నారు తల్లి తండ్రి. ఇక ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంది. ఇక మిగిలిన పెళ్లి విషయాలు నేను చూసుకుంటాను అంటూ రామస్వామి గారు ఊరికి బయలుదేరి వెళ్ళారు. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరుసటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదములు.